మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాలు వింటున్న దేవుని బిడలైన మీకు క్షేమం కలుగునగాక. నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునగాక. అందరికీ వందనాలు. ఇక్కడ ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నియమించబడిన అనుభవం ఏంటంటే, మన వ్యక్తిగత జీవితంలో అన్నిటికీ ముందు భయం నడుస్తుంది. అన్నిటికంటే మన మీద ఎక్కేది కంగారు. ఇంకోసారి మన జీవితంలో తొందరపాటు. ఇలా చెప్పుకుంటూ పెడితే భయం ఉంటుందా, కంగారు ఉంటుందా, కొన్నిసార్లు ఆందోళన ఉంటుందా, కొన్నిసార్లు వెర్రి ఆలోచన చేత ఊగిపోతాము. ఇవన్నీ మన జీవితానికి క్షేమం కలుగొచ్చేయవు. ఈ రోజున దేవుడు ఒక మాట అన్నాడు, తొందరపడబాకు అని. మరో మాట అన్నాడు, వ్యసన పడబాకు అని. మరొక మాట అన్నాడు, వ్యర్థంగా ఊహించవాకు అని. ఇవన్నీ మనకు ఊత పదాలైపోయాయి. కానీ దానివలన ఎంత నష్టమో అనుభవించిన వాడికి తెలుస్తుంది. దేవుడు చాలా చోట్ల మాట్లాడు, మీరు తొందరపడకండి, మీరు ఊరకుండండి, వారిని చూసి వ్యసన పడకండి, వీరిని చూసి వారితో కలవకండి. ఇవన్నీ ఎందుకు చెప్పాడు అంటే, నీ ఆత్మీయ జీవితంలో ఒక దీవెనకరంగా నీవు ఉండాలి అని. సాతాను ఎంత తెలివిగలవాడంటే, నీవు ఆశీర్వాదానికి వారసుడు కాకుండా, ఓ రకంగా చెప్పాలంటే అనేకులకు ఒక వెలుగుతున్న జ్యోతిలాగా నువ్వు కనపడకుండా ఉండాలని వాడు కలవరం కలుగు చేస్తాడు, ఆందోళన కలుగు చేస్తాడు, తొందరపాటు కలుగు చేస్తాడు. తొందరపడి వ్యర్థమైన మాటలు మాట్లాడేందుకు నీ నోటిని వినియోగిస్తాడు. జాగ్రత్త పడు తమ్ముడు. మరొక్కసారి ఈ మాట నీతో చెప్పడానికి ఇష్టపడుతున్నా. నీ జీవితంలో వీటికి దూరంగా ఉంటే, కుటుంబీకులారా, నా పిల్లలతో సమానం మీకు దండం పెట్టి నేను చెప్పగలిగిన మాట, మీ జీవితంలో తొందరపాటుకైనా, అవివేకానికైనా, వ్యసనానికైనా, వ్యసన పట్టమైనా కాకుండా జాగ్రత్త పడితే ఆయన ఒక పని చేస్తాడట. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 13వ వాక్యంలో ఇలాగ రాయబడింది, మీరు ఆశీర్వాదానికి ఆస్పదం అగునట్లు. అంటే ఆశీర్వాదానికి మూలంగా మీరు ఉండాలి. ఆ పని నేను చేస్తా. అక్కడ ఏమంటాడో తెలుసా, నేను మిమ్మల్ని రక్షించను. మీరు ఎలా ఉండాలి? వెలుగుతున్న వారుగా ఉండాలి. మీరు ఎలా ఉండాలి? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీరు ఎలా ఉండాలి? ఇతరులకు సాయం చేసేట్టుగా ఉండాలి. మీరు ఎలా ఉండాలి? ఒకరికి ఆలోచన చెప్పేటట్టుగా ఉండాలి. మీరు ఎలా ఉండాలి? ఒకరిని ఆదరించగలిగినట్లుగా ఉండాలి. అంటే ఈ ఆశీర్వాదపు లక్షణాలన్నీ నీలో కనబడాలి. నీ దేవుడు అంటాడు, నా మాట విని నేను వద్దన్నవి వదిలేసేయి, నా మాట ప్రకారం మీరు నడవండి. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా, మిమ్మల్ని రక్షించడానికి మీ దగ్గరగా నిలబడి నేను మిమ్మల్ని రక్షిస్తాను. అంటే కొన్ని అపాయాలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టపోయే చరిత్ర వస్తుంది, అయినా నేను రక్షిస్తాను. అప్పటి వరకు వ్యసన పట్టం, కంగారు పట్టం అనే కార్యక్రమాల్లో ధైర్యాన్ని కోల్పోవాకండి. వీటన్నిటిలో నేను తప్పించబడి నడిపించబడుతున్నాను. నా దేవుడు నన్ను తప్పకుండా ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆయన వస్తాడు, నన్ను రక్షిస్తాడు. ఆయన వస్తాడు, నన్ను దిద్దుతాడు. వస్తాడు, ఎత్తుకుంటాడు. వస్తాడు, వెలిగిస్తాడు. ఆ నిరీక్షణతో ధైర్యాన్ని కోల్పోకుండా నడవాలి. ఇది చాలా విలువైన మాట. సహజంగా మన జీవితంలో పడవ నిండా చేపల పడలేదు, ఆందోళన మొదలయ్యిందిగా. సరుకు చూస్తే తక్కువ ఉంది, తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కలవరం మొదలైందిగా. కనుక బైబిల్ ఏమంటుంది, నేనున్నానుగా రక్షించడానికి, నేనున్నానుగా అభివృద్ధి చేయడానికి, నేనున్నానుగా దీవెనకరంగా మార్చడానికి. మొదట నీవు ఆయనపై ఆనుకోవడం, ఆయనకు అప్పగించుకోవడం, ఆయన వైపు చేతులెత్తడం, ఈ కార్యక్రమాలు నువ్వు చేస్తే రక్షిస్తాను అన్నవాడు నీ పక్షాన నిలబడి ఇరుకున పడకుండా ఏ విషయంలో అయినా రక్షిస్తూ సమృద్ధి చేత నిన్ను నింపుతాడు. అప్పుడు అంటారు కదా, ఇతడు ఆశీర్వాదానికి కర్తండి, ఇతని వల్ల మనం ఆశీర్వదించబడ్డాం, ఇతని సాక్ష్యం వల్ల వెలిగించబడ్డాం, ఇతని నడక వల్ల మనం మేలు పొందాం, ఆయనను బట్టి మనం ఈ మార్గంలో రాగలిగాం అని నీవు ఆశీర్వాదంగా ఉన్నావని వాళ్ళ నోటితో ఒప్పుకుంటారు. అప్పటి వరకు నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నడవాలి. అట్టి కృప ప్రభు నీకు దయచేయాలని కోరుకుంటుండగా నేను ఒక సేవకుడిగా కోరుతూ ప్రార్థన చేస్తాను. విచిత్రం ఏంటో తెలుసా, నువ్వెన్నటికీ ఆశీర్వాదంగానే ఉండాలి. అట్టి కృప నా దేవుని వల్ల మీకు కలుగునట్లు విన్న మాటల ప్రకారం నడవండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయ.
కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా పిల్లలు నీ చేతిలో బలిపీఠం దగ్గర జ్ఞాపకం చేస్తుండగా వీళ్ళు ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉండాలి, ఎన్నటెన్నటికీ దీవెనకరంగా ఉండాలి, ఎన్నటెన్నటికీ వెలుగు కర్తలుగా ఉండాలి. అట్టి బలమైన కార్యాలు చేయండి. అందుకు రక్షకుడైన నీవు సహాయం చేస్తూ వారు వెంట నడుస్తుండగా నీ మాటల ప్రకారం నిలిచి నడిచే భాగ్యం, ఆ దీవెన పొందేట్టుగా పిల్లల చదువులు, ఉద్యోగాలు, వ్యాపార వ్యవసాయాలు, అన్నిటికంటే ఎదిగిన పిల్లల వివాహాలు, సంతానం లేని వారి పట్ల విడిన కాపురాలు సరిచేయబట్టం, వృద్ధులందరికీ ఆరోగ్యం కలగటం, కుటుంబ సభ్యులకి రక్షణ కలగడం, ఇన్ని కార్యాలు మీరు చేసి మహిమ పొంది జీవనోపాధికి లోటు లేకుండా కృప చూపి ఆశీర్వాదకరంగా మార్చుమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.